జానీ మాస్టర్ది తప్పు లేదంటారా? ఒక ఆల్రెడీ పెళ్ళైపోయింది, నువ్వు ఒక మళ్ళీ అదే అడుగుతున్నారు. ఆయనకి తప్పలేదు, నీకు నాకు తప్పు. అదే పొజిషన్లో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు నాకు క్వశ్చన్ అడిగావు అనుకో, ఖచ్చితంగా రామ్ చరణ్ ఇది తప్పు నువ్వు చేసింది అంటాను నేను. ఎందుకంటే మన మతం మనం ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఒకటే భార్య అంతే కదా. అలాంటి అది తెలిసి కూడా నీకు ఒకటే భార్య అని తెలిసి కూడా నువ్వు ఎందుకు చేసావు, అది నీ తప్పు. ఒక అమ్మాయి నన్ను ఫోన్ చేసి నువ్వు అంటే ఇష్టం సంథింగ్ ఏదో అంటది, ఎగ్జాంపుల్ నన్ను అంటది, నేను సడన్గా నువ్వు అందగాడివి ఇదేదో అంటది. సో ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తుంది. నాకు ఆల్రెడీ పెళ్ళయింది అనుకోండి, సో నాకు ఆల్రెడీ పెళ్ళా ఉంది, పిల్లలు ఉన్నారు, వేరే అమ్మాయి వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ జాగ్రత్త ఉండాలి కదా, వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నప్పుడు ఎగ్జాంపుల్. సో ఈ ఉండాలి, నేనైనా ఆలోచించుకోవాల్సింది కదా. సో ఖచ్చితంగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మీ సౌలభ్యం కోసం కాసేపు జానీ మాస్టర్ హిందూ అనుకుందాం, ఓకే? ఇప్పుడు మాట్లాడదాం. జానీ మాస్టర్ చేసింది అక్షరాల తప్పు, ఓకే? ఆయన చేసింది తప్పు, అలాగే ఈవిడ చేసింది రైటా? ఈవిడ చేసింది కూడా తప్పే అనుకుందాం. ఇద్దరు చేసింది తప్పే. ఈ తప్పు వల్ల ఎవరికి నష్టం? థర్డ్ పర్సన్కి నష్టం, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ రిలేటివ్స్కి. వాళ్ళ వైఫ్కి కాదు, వైఫ్కే నష్టం. వీళ్ళిద్దరు సుఖపడ్డారు, నష్టపోయింది ఈవిడే, మనోవేదనకు గురి చెందింది ఈవిడే. మరి కేసు పెట్టాలంటే ఎవరు పెట్టాలి? నష్టపోయిన వాళ్ళు కేసు పెట్టాలి. సుఖపడ్డ నువ్వే ఈయన మీద, ఈవిడ ఎందుకు పెట్టదు కేసు? ఒక మన సమాజంలో డిపెండెంట్ భార్య, ఎస్పెషల్లీ కుటుంబం ఉండాలి అని కోరుకునే భార్య ఎవరు కూడా భర్త మీద కేసు పెట్టరు అంత ఈజీగా. వద్దు, ఈడితో నా జీవితం వద్దు అని చెప్పి అనుకుంటే తప్ప, పిల్లలకి తండ్రి కావాలి, ఆయన ఏదో రకంగా మార్చుకుందాం, ముళ్ళ మీద పడ్డ గుడ్లాగా తీసుకొచ్చుకుందాం. మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు. అదే సినిమా సర్దుకుపోదాం రండి అని, అప్పుడు జగపతి బాబు గారు సౌందర్య గారు సినిమా ఒకటి ఉంటుంది. సో వీళ్ళిద్దరు పెళ్ళి అయిన కొత్తలో బాగానే ఉంటారు, అంతా బాగుంటుంది. వీడికి ప్రెగ్నెన్సీ వచ్చి ఒక నాళ్ళు ఏదో ఊరు వెళ్తుంది. ఆ టైంలో మగాడు ఖాళీగా ఉంటాడు కదా, ఎవరో ఒక వగలాడి వచ్చి గోకుతుంది. ఈయన ఎక్కడో కొంచెం టెంప్ట్ అయ్యి అదుపు తప్పుతాడు. అదుపు తప్పిన తర్వాత ఆవిడ మెల్లగా, ఆవిడేంటి సరే ఈయన అందగాడు అనే విషయం పక్కన పెడితే, ఈయన దగ్గర వాడు డబ్బులు ఉన్నాయి, ఏదో ఈయన దగ్గర చేసుకోవచ్చు అనే విషయంతో ఈయన లైన్ వేస్తూ ఉంటుంది. సో ఆవిడ అసలు రూపం ఈవిడ చూపించి ఆయన్ని ఫైనల్గా మార్చుకొని ఉంటుంది. సర్దుకుపోదాం రండి. జనరల్గా మన ఆడవాళ్ళందరూ కూడా ఇదే ఫాలో అవుతారు, సర్దుకుపోదాం ఎంత దరిద్రం అయినా సరే. అందుకే కదా మగదరిద్రుడు అంటారు మగాళ్ళుగా. పురుషులలో రాముడు ఉన్నాడా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారండి? బట్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. మగాడికి కూడా ఇది ఈ సెన్స్ ఉండాలి, ఓకే, తన కుటుంబం ఏమవుతుంది, తన జీవితం ఏమవుతుంది అని చెప్పి. సో ఈ కోణంలో ఆయనది తప్పే, ఆవిడది తప్పే. కానీ మీరు హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా కదా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇది తప్పు కావచ్చు కానీ నేరం కాదు. నేరం అంటే శిక్ష పడేది, తప్పు అంటే ఓకే, అది నైతికంగా మీరు తెలుసుకోవాల్సింది తప్ప దానికి మేము శిక్షలు వేయలేం. బట్ ఇక్కడ ఈయనకి శిక్ష పడాలంటే ఏం చేయాలి? ఈ తప్పుని, ఇద్దరు చేసిన తప్పుని ఒకళ్ళే చేసినట్టుగా దాన్ని రేప్గా చిత్రీకరిస్తే అది తప్పు అవుతుంది, అది నేరం అవుతుంది. సో మీరన్న దాని ప్రకారం ఇద్దరు తప్పు చేశారు, శిక్ష ఒకరికే పడుతుంది. బాధితురాలు ఒక్కతే ఉంది, వాళ్ళ వైఫ్. బాధితురాలు వాళ్ళ వైఫ్, ఈఎంఐ కాదు. ఈఎంఐ కాదని మీరు అంటున్నారు. సో ఇదే కేసులో ఇద్దరు శిక్షింపబడాలనేది నడుస్తుంది. ఇద్దరు శిక్షింపబడడానికి చట్టమే లేదు, అదే చెప్తున్నా. శిక్ష పడితే ఇద్దరికి పడాలి. అందుకని ఏం చేస్తారు? ఇప్పుడు ఈ ఆడవాళ్ళందరూ కూడా, భార్యలు ఎస్పెషల్లీ నోరు మూసుకొని ఉండడానికి కారణం ఏంటంటే, వెళ్ళి కేసు పెడితే ఏమంటారు పోలీసులు, అమ్మ నీ బంగారం మంచిదైతే ఆయన వేరే వాళ్ళ జోలికి ఎందుకు పోతాడు, నువ్వు ఏమైనా పెట్టాలనుకుంటే మీ ఆయన మీద పెట్టి కేసు, మా ఆయన మీద నేను ఎందుకు కేసు పెట్టుకుంటానంటే నా జీవితం నేనే నాశనం చేసుకుంటానని ఆవిడ ఆగిపోద్ది. ఓకే, ఆ రకంగా వీళ్ళకి అన్యాయమే జరుగుతుంది తరతరాలుగా. నిజానికి ఈవిడికి గనక ఆవిడ మీద కేసు పెట్టే ఛాన్స్ ఉంటే సగానికి సగం మంది భయపడతారు ఇట్లా పెళ్ళైన మగాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి. అటువంటి చట్టం రావాలి. ఇది రివర్స్లో కూడా, ఒకవేళ ఒక పెళ్ళైన జంట, అబ్బాయి పాపం ఏదో సంపాదించి ఇచ్చేద్దని చెప్పి దుబాయ్ పోయాడు, లేకపోతే ఆర్మీకి పోయాడు, కొన్నాళ్ళు దూరంగా ఉన్నాడు. ఆ టైంలో ఎవడో పక్కింటి అబ్బాయి ఎవడో వచ్చి ఆంటీ అని చెప్పి ఏదో లైన్ వేసి ఇచ్చేసాడు అనుకుందాం. ఆడికి భయం ఉండాలా? ఇటువంటి వల్నరబుల్ సిచ్యువేషన్ తీసుకొని, ఎవరు తోడలేరు, నేను ఉంటాను నీకు ఆంటీ అని చెప్పి వాడు వచ్చినా, లేకపోతే నేను ఉంటాను నీకు అని చెప్పి ఈ అమ్మాయి వచ్చినా, ఏదైనా సరే ఆ సిచ్యువేషన్ని, వల్నరబుల్ సిచ్యువేషన్ వాడుకొని చేస్తున్నారనడానికి. ఇప్పుడు మగాళ్ళు ఇలాంటివి చేయాలంటే భయపడాలి, అలాంటి చట్టాలు రావాలంటున్నారు కదా. ఇలాగే ఒక ఆడది పెళ్ళైన మగాడి జోలికి రావాలంటే భయపడే సిచ్యువేషన్లో చట్టాలు రావాలి. అలాగే పెళ్ళైన ఆడదానికి ఎరకాలన్నా భయపడే చట్టాలు రావాలి.
ఎందుకంటే ఇప్పుడు ఆవిడే ఎట్టి పరిస్థితిలో ఈ సగటు మహిళ కేసు పెట్టలేదు భర్త మీద. ఎందుకు పెట్టారు? అలానే ఆవిడకి తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. మనం అటువంటి చట్టాలు తీసుకురావాలి. కొంతమంది అబ్బాయిలు ఇలాంటి విషయాల్లో మోసపోతున్నారు అనేది మీరు అంటున్నారు. అబ్బాయిలు మోసపోవడం కాదండి, చట్టాలు అలా ఉన్నాయి. వాటిని మనం మార్చుకోకపోతే వాళ్ళు ఇలా అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా రేప్ కేసులు పెడుతున్నారు అంతే. థ్యాంక్ యూ శేఖర్ భాష గారు. మీ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనుకుంటా. సో ప్రజలకు కూడా కొన్ని విషయాలు తెలిసాయని అనుకుంటా. సో దీంట్లో తప్పు ఒప్పులు మనం చెప్పేవాళ్ళం కాదు. సో జరగబోయేది ఏదో కోర్టు చూసుకుంటుంది. సో మీరు మాట్లాడాల్సింది తప్పు ఒప్పులు మనం చెప్పేవాళ్ళం కాదు, అంతా చెప్పాల్సిందంతా చెప్పేసి ఫైనల్గా ఇలాంటి డిస్క్లైమర్ కాదు. కానీ మనం ఏంటంటే నువ్వు నేను ఈ సమాజం మనం పోరాడి తెచ్చుకున్నదే స్వతంత్రం, మనం పోరాడి తెచ్చుకున్నదే అమెండ్మెంట్లు కూడా. ఒక రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే ఈ బిల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా జనాల్లో నుంచి వచ్చిన పోరాటాల నుంచి వచ్చిన చట్టాలు. మనకెందుకులే వాళ్ళు చూసుకుంటారులే అని మనం వదిలేస్తే ఈ చట్టాలు రేపటికి ఇంకా పాములై పెద్ద పెద్ద విషపాములై అలా మింగేస్తాయి. ఇది పెద్ద ఎక్స్టార్షన్కి ఇండస్ట్రీకి తెరలేపుతుంది. ఎక్స్టార్షన్కి లేకపోతే పగ సాధింపుకి ఇవి సెక్షన్స్. సో మీరు అనుభవేది ఏంటి ఇప్పుడే? మనం అందరం, నువ్వు నేను ఆయన అందరం కూడా నడుం కట్టి ఇటువంటి తప్పుడు చట్టాలని మనం ఆపకపోతే, వల్నరబుల్ చట్టాలని కరెక్ట్గా చెప్పాలంటే ఆపకపోతే ఇది రేపు నీకు కూడా అయ్యో కదా. రేపు ఏదో ఒక అమ్మాయి వస్తుంది, రామ్ చరణ్ నన్ను లవ్ చేయి అంటది. లేదు నాకు పెళ్ళైంది పో అంటావు. లేకపోతే సూర్పణఖలాగా లక్ష్మణుడికి ముక్కు కోసినట్టు ఏదో కొట్టి పంపించావు అనుకో, నన్నే కొడతావరా నీ సంగతి చూస్తానని చెప్పి వెళ్ళి కేసు పెడుతుంది. నీతో ఉన్నప్పుడు నీ వెనకాల తిరిగి 4-5 ఫోటోలు పెట్టుకుంటుంది, రేపంటది. ఓకే. సో ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలి, మనం కూడా కళ్ళు తీరవాలనేది మీరు అంటున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలాంటి మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కృతజ్ఞతలు.